ఆసియా కప్ 2025లో సూపర్ 4కి చేరుకున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఓమన్తో జరిగిన మ్యాచ్లో భారత స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో తలకు గాయం కావడంతో అక్షర్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. పాకిస్తాన్తో జరగబోయే కీలకమైన సూపర్ 4 మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఇది ఆందోళన కలిగిస్తోంది. ఓమన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. శివం దుబే వేసిన బంతిని మహమ్మద్ మిర్జా కట్ చేయగా బంతి బ్యాట్ అంచుకు తగిలి గాల్లోకి లేచింది. మిడ్ ఆఫ్ నుంచి పరిగెత్తుకు వచ్చిన అక్షర్ పటేల్ బంతిని అందుకోవడానికి ప్రయత్నించాడు. అయితే 2 సార్లు అతని చేతుల నుంచి బంతి జారిపోయింది. చివరికి క్యాచ్ మిస్ అయింది. ఈ క్రమంలో అక్షర్ పటేల్ తల నేలకు గట్టిగా తగిలింది. దీంతో అక్షర్ తీవ్రమైన నొప్పితో బాధపడుతూ వెంటనే మైదానం నుంచి బయటకు వెళ్లాడు. ఓవెన్ ఇన్నింగ్స్ ముగిసే వరకు అతను తిరిగి రాలేదు. అక్షర్ పటేల్ భారత జట్టుకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఈ టోర్నమెంట్లో అక్షర్ పటేల్ ఇప్పటి వరకు 3 మ్యాచ్లలో 3 వికెట్లు తీయగా, ముఖ్యంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఓమన్తో జరిగిన మ్యాచ్లో కూడా బ్యాటింగ్ చేసి 26 పరుగులు చేసి తన విలువను సాదుకున్నాడు. అంతేకాకుండా ఈ టోర్నమెంట్లో అక్షర్ పటేల్ 4.38 ఎకానమీతో భారత బౌలర్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. సూపర్ 4లో పాకిస్తాన్తో జరగబోయే కీలకమైన మ్యాచ్కు ముందు అక్షర్ పటేల్ గాయం టీమిండియాకు టెన్షన్గా మారింది. పాకిస్తాన్తో సూపర్ 4 మ్యాచ్లో అక్షర్కు ఆడతాడా లేదా అనే విషయంపై ఇప్పుడు భారత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ స్పష్టంగా లేడు. ఈ విషయంలో మరింత సమాచారం ఇవ్వకుండా దాటేశారు. అక్షర్ పటేల్ T20 ఫార్మాట్లో భారత జట్టుకు ఒక మ్యాచ్ విన్నర్గా ఎదిగాడు. కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్లో అతడు ఆడకపోతే అది టీమిండియాకు ఒక పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి.